సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు చంద్రమౌళి అండి. ఇక్కడే బల్కంపేటనా? బల్కంపేట. సార్ నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడుగుతా. మీరు ఒక ఓటర్గా మీ సమాధానం చెప్పండి. సార్ ఇక్కడ 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మనకి ఎలాగ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఏంటి సార్ మీరు ఒక ఓటర్గా మీరు అన్ని రాజకీయాలు చూస్తూ ఉన్నారు. మరి ఈ నియోజకవర్గానికి అయితే కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, స్థానిక ఎంపీగా కిషన్ రెడ్డి గారు. అవును. సో మరి ఏంటి మళ్ళీ మోడీ ప్రభుత్వమే రాబోతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దేశంలో. ఎలా ఉండబోతుంది మీ ఓటర్కి మీ అభిప్రాయం? మోడీ గారు కొంచెం బాగానే చేస్తున్నారు నిజానికి. వస్తే ఇక్కడ కిషన్ రెడ్డి గారు రావచ్చు. కిషన్ రెడ్డి గారు రావచ్చు. రావచ్చు ఓకే. అంటే ఇది ఏమంటారు ఎంపీ ఎలక్షన్స్ కదా, కిషన్ రెడ్డి గారికి కూడా కొంచెం హోల్డ్ ఉంది, ఉందా? కొంచెం ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. వస్తే రావచ్చు తను. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏమి ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఏరియాలో అయితే కాంగ్రెస్ కొంచెం డల్లే కానీ మరి వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఎలా ఉందో మనకి తెలియదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అవును. ఎలా ఉండబోతుంది? ఇక్కడైతే బీజేపీ రావచ్చు. సార్ మోడీ గారి ప్రభుత్వం కానీ కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానీ ఎలా అనిపిస్తుంది? మోడీ గారి అభివృద్ధి 100% ఓకే. అతను ఉండటం వల్లనే మన ఖ్యాతి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది, మన దేశ ఖ్యాతి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. అది అయితే కరెక్టే కదా. కొన్ని నిర్మాణాత్మకమైన నిర్ణయాలు కూడా చేస్తున్నారు. సో మోడీ రావటమే మంచిదని నా అభిప్రాయం. మళ్ళీ కేంద్రంలో మూడోసారి కానీ నాలుగోసారి వచ్చినా ఇబ్బంది లేదు. దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు, లాభమే కానీ నష్టం లేదు. ఎందుకంటే తను ఏమాత్రం ఏమంటారు లంచాలు కానీ అవినీతి కానీ చేయట్లేదు. మనకు ఇండియాకు వెన్నుదన్నుగా ఉన్నాడు. ఎక్కడ పోయినా ఈయన ఖ్యాతి ప్రపంచంలో పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. మరి ఇంకా అలాంటప్పుడు మోడీ గారు ఉండడమే మంచిదని నా అభిప్రాయం. సో మొత్తానికి ఇక్కడ మనకి 17 స్థానాలు సార్. ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అది కొంచెం ఇబ్బందే. ఇక్కడ అయితే కొంచెం బీజేపీ తప్పకుండా వస్తుంది. ఓకే. సికింద్రాబాద్ బీజేపీ. ఓకే.